సర్కార్ బడిలా చదువు చెప్పే సార్లు మేడాలు శానా మట్టుకు యాళ్ళకు పోయినమా పొద్దుందాకా పాఠాలు చెప్పినమా ఇంటి బాట పట్టినమా అన్నట్టే ఉంటారు. అప్పుడప్పుడు పరీక్షలు పెట్టుడు పేపర్లు దిద్దుడు పోరలకు మంచి చెడ్డ ఎరక చెప్పుడు చేస్తుంటారు. ఇక ఏజ్ మీద పడ్డదంటే రిటైర్ అయిపోవాల్సిందే. ఆటెనక ఇంటికాడ ఊకొని మన్మళ్ళు మన్మరాండ్లతోని ఆడుకునుడే. కానీ గీ సారు చూడు ఏం చేస్తున్నాడో. ఇదేదో మెకానిక్ షాప్ కాదు, సగబెట్టేది మెకానిక్ అంతకంటే కాదు. హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యిండు సారు. పేరు రవిప్రసాద్, ఉండేది నల్గొండ. ఇంతకు సార్ ఏం తయారు చేస్తున్నాడంటే రిమోట్ తో నడిచే విమానం. ఇప్పటిదానిక 50 చేసిండట. ఇంట్లో జాగా చాలతలేదని బయటికి తెచ్చుకొని చదువుతున్నాడు. ఇయే కాదు 12 డ్రోన్లు సుధా చేసిండు సారు. టీచర్ గా పని చేసుకుంటా గివ్వాన్ని ఎట్లా చేసిర్రు అంటారేమో. 1968లో నేను బాంబే వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్ట్రింగ్డ్ ఏరోప్లేన్ మోడలింగ్ తోటి వాళ్ళు డిస్ప్లే చేయటం చూశాను. అప్పటి నుంచి నాకు ఇలాంటిది ఒక మోడల్ తయారు చేయాలనేది అప్పుడు మనసులో పడింది. చిన్నప్పటికెళ్లే కాయిసాట తీర్వాటం లేక అప్పుడింత ఇప్పుడింత సగబెట్టేది. ఇక రిటైర్ అయినాక ఇంటినే ప్రయోగశాల చేసి పురాగా వీటి మీదనే పడ్డాడు. అయితే మొదలు తయారు చేసిండు గానీ ఎగరకపోయేదట. హైదరాబాద్ లో ఇటువంటి విమానాలు తయారు చేసేటోళ్ళ దానికి పోయి నేర్చుకున్నాడట. వీటి మీదకి ఎందుకు మరి సార్ అని అడిగితే, ఈ ఫ్లయింగ్ టెక్నాలజీ అయితే ఉందో విమానాల తయారీ లేదా విమానం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మా కామన్ గా మన పల్లెటూరు గ్రామీణ పిల్లలకి, గ్రామీణ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అవేర్నెస్ తీసుకురావడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఊర్లలో ఉండే పోరలను ఏరోనాటికల్ సైన్స్ దిక్కు మలుపుతానికి గీతిర్లదనలాడిండి అన్నట్టు. అంటే విమానాల గురించి చదివే చదువు అన్నట్టు. ఈ స్కూళ్లలో పనిచేసేటప్పుడు సైన్స్ ఎగ్జిబిట్లు సుత దగ్గరుండి చేయించడోడట. అప్పట్లో జిల్లా సైన్స్ ఆఫీసర్ గా సుత పనిచేసిండు. మనం చూసే విమానాలకు వీటికి గింత సుత తేడా ఉండదట. కాకుండా ఓ పైలట్ నడుపుతాడు, ఇవి రిమోట్ తోని. కడమదంతా సేమ్ టు సేమ్ అన్నట్టు. రేపు ఇంకిన్ని విమానాలు డ్రోన్లు తయారు చేసే కాదు, ఇప్పటి పోరలకు నేర్పిస్తా అంటున్నాడు. కానీ ఎవరన్నా రిటైర్ అయినాక రెస్క్ తీసుకుంటారు. కానీ సారేమో రిటైర్ అయినాక అసలు రికామే ఉంటలేనట్టుంది పో.